ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పులు దొరికాయా? అవును, గుడిలో చెప్పుల స్టాండ్ ఉంటే అక్కడ వదలకుండా, బాధ్యత లేకుండా, పోతాయేమోననే భయం కూడా లేకుండా ఇంకెక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో ఆ చెప్పులు చూసి పాపం ఎవరో పోగొట్టుకున్నారు, వాళ్ళకి వెతికిద్దాం కదా అని నా పనులన్నీ మానుకొని గుడి మొత్తం తిరిగాను. కనబడ్డ వాళ్ళందర్నీ కూడా అడిగాను. కాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ చెప్పులు మావే అని చెప్పలేదు. దాంతో పాత చెప్పులు ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు కదా, అందుకే ఈ సుందరానికి అమ్మేశాను. తప్ప? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? మేము చెప్పులు వదిలిపెట్టి వెళ్ళలేదు. మేము వచ్చే లోపే నువ్వే ఆ చెప్పులు కొట్టేశావు. అలాగా? సరే, నేను చెప్పులు అమ్మాను అని చెప్పడానికి సాక్ష్యం తెచ్చినట్టే నేను చెప్పులు కొట్టేశాను అనడానికి కూడా సాక్ష్యం తీసుకురండి. అప్పుడు ఒప్పుకుంటాను నేనే కొట్టేశాను అని. అలా కాకుండా దొంగ దొంగ అని వాగారో మీరు కేసు పెట్టడం కాదు, నా ఇంట్లోకొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని మీ మీద నేను కేసు పెడతాను. ఏది? కేసు పెట్టు, పెట్టు చూద్దాం. ప్లీజ్ సుహాసిని గారు, ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, చేసిన తప్పుకి ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పు. పిచ్చిగానే ఏమైనా పట్టిందా? నేను వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఏంటి? అర్థం లేని గొడవ చేసినందుకు వాళ్ళిద్దరే నాకు క్షమాపణ చెప్పాలి. అమ్మా, తల్లివి కాబట్టి పరాయి వాళ్ళ ముందు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. దయచేసి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో ఆపేసి. వాళ్ళకి నేను క్షమాపణ చెప్పాను అంటే నేను నేరం అంగీకరించినట్టే. పొరపాటును కూడా చెప్పను. వాళ్ళకి చేతనంది చేసుకోమను. ఈవిడితో మాటలు అనవసరం వదినా. వెళ్ళి పోలీస్ కేసు పెడదాం పదా. మీకు జరిగిన నష్టానికి నేను నష్టపరిహారం ఇస్తానంటున్నాను. పైగా పోలీస్ కేసు పెట్టడం వల్ల మా పరువు పోవడం, తగిన సాక్ష్యం చూపించలేక మీ పరువు పోవడం తప్ప ఇద్దరికీ మిగిలేది ఏం లేదు మేడం. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. లేదంటే మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. వదినా, ఆ అమ్మాయి చెప్తుంది నిజం. ఈ సత్యవతి మన చెప్పులు దొంగతనం చేసింది అనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. పైగా పాత చెప్పుల కోసం కేసు పెడితే పోలీసులు కూడా చీప్గా చూస్తారు. మన రేంజ్కి చెప్పుల కోసం కేసు పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వదినా. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండని ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాం. అలా అని మీ అమ్మని వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు. ఎక్కడో దొరుకుతుంది, అక్కడ ఖచ్చితంగా తొక్కి పడేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.